morning. Say good morning, sir. Good morning. Welcome, sir. Sir, we escort. గ్రామాభివృద్ధి పెద్ద మనుషులు దయచేసి పీకి రావాలి. స్కూల్ కమిటీ వినోద్ సార్. ధాన్యాయ పశ్యతే ధాన్యం ధనమింద్రాయ సోమాయ సువర్ణకలిశే దీర్ఘమాయోః అద్య సంకల్పితమసరేవం గుణగణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ నామధేయస్య తద్ధర్వపత్నీ సమేతస్య నీరజానామధేయస్య సహ కుటుంబానాం సమస్త రాష్ట్రానాం అభివృద్ధ్యర్థం నానావిధ సౌభాగ్యాదిసిద్ధ్యర్థం సమస్త వేల్పూర్ గ్రామానాం సంపూర్ణ అభివృద్ధ్యార్థం అస్మత్ సరస్వతి అనుగ్రహ కటాక్షాభివృద్ధ్యర్థే పాఠశాలక్య సకర్మణి శంకుస్థాపన పూజాంచ కారయిష్యే ఇది సంకల్ప్య ఓం ధనానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనాముపవశ అక్కడే కూర్చోలేకపోతే ఆ మేడం వస్తలేదు ఇంకా. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రజాంతర నాయకత్వం, ప్రజాంతర నాయకత్వం. వేల్పూర్ ముద్దుపేట శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రి గారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ పాఠశాల తరఫున మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినారు. పెద్ద మొత్తంలో రూమ్లు శాంక్షన్ చేసినందుకు మీకు వేల్పూర్ పాఠశాల ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి 25 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం, అట్లాగే 35 లక్షల రూపాయలు స్టేడియం, ఇండోర్ స్టేడియం కోసం, అట్లాగే 20 లక్షల రూపాయలు గుజరాత్ సంఘ భవనం కోసం, అట్లాగే 1,02,00,000 రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం, అట్లాగే
5 లక్షల రూపాయలు చర్చ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, గ్రేవ్యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ కోసం, అట్లాగే 2 లక్షలు 2 లక్షల రూపాయలు అంజుమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం, మొత్తంగా దాదాపు 2 కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, మా వేల్పూర్ వీడీసీ పక్షాన, మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన, మా వేల్పూర్ యువకుల పక్షాన జోగున్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే, అన్న నా సొంత ఊరు, నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి, నా ఊళ్ళో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు, మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.